పులివెందులలో పాగా వేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది టీడీపీ, దాని ఆస్థాన మీడియా. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, అప్రజాస్వామ్యమని ప్రజలందరికీ తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీసు యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా, ఇలా అందరికీ తెలుసు వాస్తవం ఏంటో. అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారు అనిపిస్తోంది. ఎల్లో మీడియా అయితే వైఎస్ఆర్సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలిచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధంగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలా వరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది ఈ ప్రాంతంలో మళ్లీ ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీసు యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండని పోలీసులను కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగుండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురవుతోంది. పోలింగ్ బూత్లను మార్చేయడం, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్ఆర్సీపీ వారిపై దాడులకు తెగబడ్డం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివి తక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వం ఫీల్ అవుతోందట. వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలని ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయకత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజారిటీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండి అని చెబితే మీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారట. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయటపడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. దాంతో రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో ఇంత అధ్వానంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది.